70 రోజుల పరిపాలనలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నా అని నెల్లూరు నగర కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మరియు ఇతర నాయకుల ఆశీస్సులతో తాను బాధ్యతలు నిర్వహిస్తున్నానన్నారు. గత 70 రోజులుగా కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేశామని, ప్రతిరోజు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్పొరేషన్ ఖర్చులను తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టామన్నారు. మేయర్ గా గౌరవ వేతనం, కార్ అలవెన్స్లు కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మేయర్ పై తీవ్ర విమర్శలు చేశారు. గత పాలనలో అవినీతి, అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ ఇప్పటికైనా వాస్తవాలు ప్రజల ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి పెద్దల ఆశీస్సులతో ముఖ్యంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆశీస్సులతో, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆశీస్సులతో, నెల్లూరు పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో 70 రోజుల పాటు నెల్లూరు నగర కార్పొరేషన్కి మేయర్గా వ్యవహరించడం నిజంగా చాలా సంతోషిస్తున్నా. ఈ 70 రోజుల కాలంలో 28 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించుకున్నాం. దాదాపు 28 కోట్ల రూపాయలతో ఈ 70 రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలని శాంక్షన్ చేసి నా చేతుల గుండా నేను శాంక్షన్ చేసి పనులు ప్రారంభించుకున్నాను. చాలా సంతోషిస్తున్నా. ఇదే కాకుండా పరిపాలనా పరంగా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పదోన్నతులు కార్పొరేషన్లో 3కి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇచ్చాం, సూపరింటెండెంట్లుగా ప్రమోషన్ ఇచ్చాం. ఉన్నటువంటి అకౌంటెంట్ పోస్ట్ కోసం ప్రభుత్వానికి రాశాం. 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఫిలప్ చేస్తాం. ఎక్కడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా, ఎక్కడా ఏ ఉద్యోగి దగ్గర లేదా ఏ ఫైల్ కోసమో ఒక్క రూపాయి తీసుకోకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.